నమస్కారం. నా పేరు గోపాలరావు. ఈ ఊళ్ళోనే కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా ఉంటున్నాను. రండి, లోపలికి దయచేయండి. మిమ్మల్ని రండి, మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను అడుక్కునేవాడినండి. అమ్మమ్మ, ఎంత మాట! అదో కళ, ముష్టి కళ. పూర్వం మహారాజులు ఈ మారు వేషాన్ని ప్రిఫర్ చేసేవారు అని చరిత్ర చెప్తోంది. మరేం పర్వాలేదు, రండి రండి రండి. అలా నిలబడిపోయారేమిటి? కూర్చోండి. వద్దు బాబు, ఏడు నుంచుంటా. చూడండి, తమను నాకు సాయం చేసి పెట్టాలి. అయ్య బాబాయ్, నేనేం చేయగలను బాబు? అలా కాదు, అటు చూడండి. ఎలక సచ్చింది, దాన్ని తీసి బయట పారేయాలండి? అది కాదు, అసలు విషయం చెప్పేస్తున్నాను. క్రీస్తు శకం 1236 సంవత్సరంలో భక్తియార్ అనే రాజు మన దేశం మీదకి దండెత్తి వచ్చి నలంద విశ్వవిద్యాలయాన్ని కొల్లగొట్టి అనేక మంది భిక్షువులతో పాటు అనన్యము అపూర్వమైన మన అథర్వణ వేదాన్ని కూడా వాళ్ళ దేశానికి తరలించుకుపోయినట్టు చరిత్ర చెప్తోంది. ఋగ్యజు సామ వేదాలు మనిషి నడవడి, ఆధ్యాత్మిక చింతన, ఆత్మ పరమాత్మల గురించి విశ్లేషిస్తే అథర్వణ వేదం విజ్ఞాన శాస్త్రం గురించి వివరించింది. అందుకే దాన్ని ఎత్తుకుపోయి వాళ్ళు బాగా అధ్యయనం చేసి ప్రయోగాలు చేసి ఆ చైనా, జపాన్ దేశస్తులు ఈవేళ సాంకేతిక పరంగా మన చూపుకు అందనంత ముందుకు పోతున్నారు. వాళ్ళు కనిపెట్టిన ఈ విమానాలు అనేటటువంటివి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. పుష్పక విమానాలు అన్న పేరుతో. ఇప్పుడు ఈ ఎక్స్రే టెలివిజన్ అనేటటువంటివి మనకు ఉండనే ఉన్నాయి ఎప్పటి నుంచో, దివ్య దృష్టి అనే పేరుతో. సరే, ఈ రేడియో అనేటటువంటిది మన ఆకాశవాణి పేరుతో చరిత్రలో ఉండనే ఉంది. ఇలా చెప్పుకుపోతే ఎన్నో గొప్ప గొప్ప విద్యలు, ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి అథర్వణ వేదంలో. అందులో ముఖ్యమైన విషయం పరకాయ ప్రవేశం. ఆ పరకాయ ప్రవేశం గురించి నేను గత 5 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను. ఎక్కడ పెడుతున్నారు? ప్రమాణికంగా నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు బాబు. నేను మా అన్నను పంపుతాను, ఆ 2 క్లాసులు చదివాడు. బాబు, ఒక్క నిమిషం. ఈ పరకాయ ప్రవేశం గురించి ప్రయోగం చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఏం చేయాలి బాబు? ఏమీ లేదు, నేను మంత్రం చెబుతాను. మీ నడినెత్తి మీద రెండే వెంట్రుకలు పీకి నేను చెప్పిన మంత్రం చదవాలి. చదివితే ఏమవుద్ది? చదవగానే మీరు పడిపోతారు. ఆ చచ్చిపోయి నెలకు బతుకుతుంది. అంటే నువ్వు చెప్తానన్నమాట? అదే, అచ్చంగా చావడం కాదు, పరకాయ ప్రవేశం. తర్వాత మళ్ళీ మంత్రం చదివితే మీ బాడీలోకి మీరు వచ్చేస్తారు. ఈ ఉపకారం మీరు చేసినందుకు ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చుకుంటాను. బాబాబు, నా మాట కొట్టేయద్దు. చెప్పొచ్చు, వందేసుకుని చచ్చిపోవాలా? నెలగలో దూరంగానే నా శవాన్ని 200కి అమ్ముకోవాలి. వేస్తున్నావా వేసగలు? చిత్తం, అదేం కాదు, చెప్పాను కదా, పరకాయ ప్రవేశం అంతే. పరకాయ ప్రవేశం, బీరకాయ ప్రవేశం. ఇదిగో బాబు, బెచ్చగాడు గారు, నా మాట వినండి. ఇదిగో మిమ్మల్ని. అయ్యో, రాను మీరు ఇలా తయారవుతున్నారేమిటండి? ఆ అడుక్కున్న విధం లోపలికి తీసుకెళ్లారా? అది కాదే కళ్యాణి. కళ్యాణ, నా పేరు కామేశ్వరి. కాదని ఎవరన్నారే? కాముడు. ఏం బావా, కులాసాయేనా? అరే, ఇది పట్టు గుమ్మలోనే కూర్చున్నావే. సరిగ్గా ఈ పని మీదే వస్తున్నా నేను ఇప్పుడు. తమరెవరు? నేను బావా ప్రసాదాన్ని. ఆయనకి ఏమీ గుర్తుండరా తమ్ముడు? పొద్దున పక్కింటి ఆవిడ మన ఇంటికి వస్తే ఆవిడ కాముడు అంటూ ఆవిడ పౌడి చెంగు తీసుకుని మొహం తుడుచుకున్నారు. కాముడు అనుకునే కదా తుడుచుకుంటా, దానికి కూడా కంప్లైంటా? సరే, ఇంట్లో అందరూ కులాసా? రాంప్రసాదం. రాంప్రసాదమా? ఇంకా నేను సత్యనారాయణ స్వామి ప్రసాదం వల్ల కృష్ణ ప్రసాద్ని. సరే, కాదన్నది ఎవరయ్యా? అసలు రాముడు అంటే ఒకటి, కృష్ణుడు అంటే ఒకటినా? శంకరాచార్యులు వారు ఏమన్నారు? కులాసాయే కదా. ఆహా, మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో అంతా కులాసానే. ఉన్నమాట అన్నవరా తమ్ముడు. ఈయన పెళ్ళాం పేరు గుర్తుండదు, పిల్లలు ఎంతమందో కూడా గుర్తుండదు. మన పెద్దాడికి బట్టలు తీసుకురండి అంటే నిక్కర కూడా తీసుకొచ్చారు. వాడికి 25 ఏళ్ళు వచ్చాయని నేను చెప్తేనే కానీ గుర్తొచ్చింది కాదు. సర్లే, నిక్కరకి ఎంత పడుతుందో, ప్యాంటుకి ఎంత గుడ్డ పడుతుందో నాకేమైనా తెలుసా? పైగా నన్ను ఎప్పుడైనా జేబురుమాలైనా కొనుక్కొని ఇచ్చింది మా అడుగు బావా. యు ఆర్ రైట్ బావా. చిన్నాడికి పరికిణీ గౌను కూడా తీసుకురావాల్సింది. అయినా పిల్లల గురించి కూడా నువ్వు పట్టించుకోపోవడం ఏం బాలేదు బావా. నా పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకెంత మాత్రం లేదు బావా. వాళ్ళు జాతిరత్నాలు. ఇదిగో, హుమయూన్ కడుపున అక్బరే పుడతాడు తప్ప ఔరంగజేబు పుట్టడు. అది హిస్టరీ, మర్చిపోకు. ఇక మా పెద్దాడున్నాడు, వాడి సంగతి చెబితే వాడి పేరేమిటి? కర్మ గోపి. కర్మ గోపి. కర్మ గోపి. ఆ గోపి వాడిని చూస్తే శ్రీరామచంద్రుడు ఈ పేరెట్టుకున్నాడేమిటా నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావు. అసలు ఈ ప్రపంచంలో సిగరెట్ అనే వస్తువు ఒకటి తయారు చేస్తారు అనే విషయం కూడా తెలియదు వాడికి. ఇక మా 2వ వాడు ఉన్నాడు, వాడికి అసలు ఈ ప్రాపంచిక సుఖాలంటేనే పడవు. ఎంతసేపు వాడేమిటో, వాడు ఆధ్యాత్మిక చింతనేమిటో, అదో లోకం. ఎక్కడ యోగులు సన్యాసులు ఉంటే అక్కడ సద్గోష్ఠి జరుపుతూ ఉంటాడు ఎప్పుడు.
ఇహ మా అమ్మాయి ఉందే కామేశ్వరి. అయ్యో కామేశ్వరి నేనండి, పద్మ. కాదని ఎవరన్నారు? పద్మే. స్త్రీ జాతికి తలమానికం. ఇంట్లో ఉంచిన తల కాలేజీలో గాని అర్థం. ముగ్గురే బావా, 3 వరహాలు. నీ పిల్లల మీద నీకెంత నమ్మకం బావా? మిస్అండర్స్టాండ్ చేసుకోకు. నమ్మకం నా పిల్లల మీద కాదు, నా మీద నాకు. నా పిల్లలు పాడవడానికి ఎంత మాత్రం వీలు లేదయ్యా. నువ్వు జీన్ సిద్ధాంతం చదివావా? లేదు. దట్స్ ఆల్. సారీ మాస్టారు. పర్వాలేదమ్మా, పెద్ద దెబ్బలేం తగలేదు. మాస్టారు. ఓహో మార్గరెట్, కులాసాయే కదా? అవునులేండి, మీరంటే ఇష్టపడేవాళ్ళు మీకెందుకు గుర్తుంటారు? అది కాదు, పేరు నేను తాయార్ని, మంగతాయార్ని. ఓ మంగతాయార్ని గ్రీకు వాళ్ళు మార్గరెట్ అని పిలుస్తారు, అందుకు అలా పిలిచారన్నమాట. కులాసాయే కదా? మా పెద్దనాన్నగారు అబ్బాయి తంజావూరు డిస్ట్రిక్ట్ లైబ్రరీలో పనిచేస్తున్నాడు మాస్టారు. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూడటం కోసం నిన్న ఇక్కడికి వచ్చారు. ఏదో మాటల సందర్భంలో మీరు పరకాయ ప్రవేశం గురించి రీసెర్చ్ చేస్తున్నారని చెప్పాను. వాళ్ళ లైబ్రరీలో ఈ సబ్జెక్ట్ మీదే కొన్ని పాత తాళపత్రాలు, రాగిరేకులు, పుస్తకాలు ఉన్నాయట. ఎంత శుభవార్త చెప్పావు జబరున్నీసా. మనం ఒకసారి తెనాలి వెళ్ళొద్దాం. అయ్యో తెనాలి కాదు మాస్టారు, తంజావూరు. తంజావూరే. తంజావూరుని పంజాబ్ లో తెనాలి అంటారు. వీలైతే వాటిని ఒకసారి తెచ్చిమని మా అన్నయ్యతో చెప్పాను. నిజంగా అవి నా చేతికి దొరికితే నువ్వు చేసే మేలు జీవితాంతం మర్చిపోలేను. తాయారు. మాస్టారు, నిన్న మీ పెద్దబ్బాయి అనుకుంటా బజార్లో కనిపించాడు. అతని పేరేమిటి? అలాంటి చిక్కు ప్రశ్నలు వేయకు ప్లీజ్. నాకు నా పేరే గుర్తుని చావదు. అన్నం తిన్నాక చేయి కడుక్కుంటూ అది ఎప్పుడు కడుక్కుంటున్నానో మర్చిపోయి మళ్ళీ అన్నం వడ్డించమంటుంటాను ఒక్కొక్కసారి. లైసెన్స్ చూసారా, ఈసారి ఈ మాట కూడా మర్చిపోయాను. సైలెన్స్. హిస్టరీ పుస్తకాలు తీయండి. భక్త కబీర్ అనే వ్యక్తి. రావయ్య బీరుకా భక్త. దోవలో బారు కనిపించిందా? ఇంత ఆలస్యమైంది, వెళ్ళి కూర్చోప్ప. ఎక్కడున్నావు? భక్త కబీర్ అనే వ్యక్తి. ఏమ్మా, ఇంటి దగ్గర మొగుడిని ఆఫీసు పంపించి పిల్లల్ని స్కూలు పంపించి వస్తున్నావా? పాపం ఇంత లేట్ అయింది. వెళ్ళి కూర్చోప్ప. ఈమె శారద, 2 బిడ్డల తల్లి. అయినా కూడా ఇంత హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి కారణం హార్లిక్స్. ఏం చెప్తున్నానరా అక్బరు? భక్త కబీరు ప్రముఖ బీరు వ్యాపారస్తుడు. బతుకు బోరు కట్టినప్పుడల్లా బారుకెళ్ళి బీరు కొట్టేవాడు కబీరు. కానీ రామారావు, ఇవి నాకు తెలియని విషయాలు. నేను నీ సీట్లో కూర్చుని వింటాను. మహాభక్తుడైన కబీర్ ని బీరు భక్తుడని చెప్పగలవాడివి, పూరదాసుని సారాదాసుని కూడా చెప్పగలవు. కాని రాను రాను ఈ కుర్రకారుకి చరిత్రన్నా, మహనీయులైన చరిత్రకారులన్నా చులకనైపోతోంది. ఎందరో మహానుభావుల అవిశ్రాంత తపస్సు వల్ల, అకుంఠిత దీక్ష వల్ల ఈవేళ మనం సిమెంటు గోడల మధ్య కరెంటు పంకాల కింద కూర్చుని అచ్చు పుస్తకాలు చదువుకోగలుగుతున్నాం. కానీ మనం ఏనాడు ఈ సిమెంటుని, కరెంటుని, ప్రింటుని కనిపెట్టిన మేధావుల గురించి తలుచుకున్నా వికరిస్తాం, వేళాకోళం చేస్తాం. అది మనం విద్యాలయాల్లో నేర్చుకుంటున్న విచిత్ర సంస్కృతి. సుత్తి ఆపరా గురుడా, ముక్తి నొసగరా గురుడా. ఇంకా అల్లరి పెట్టండి. మహామేధావులందరినీ లోకం ఇలాగే అల్లరి పెట్టింది. ఐన్స్టీన్ ఏమన్నారు? పిచ్చివాడన్నారు. సోక్రటీస్ ని వెర్రివాడన్నారు. లూయి పాస్చర్ ని తిక్క మనిషి అన్నారు. ఎడిసన్ ని ఛాందసుడు అన్నారు. అలాగే ఈ రోజు నన్ను వెర్రివధోకం జమకడుతున్నారు. కానీ ఓ రోజు వస్తుంది, నా పరకాయ ప్రవేశం తీరి విజయవంతమయ్యే రోజు వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆత్మకు చావు లేదన్నది అన్ని మతాలు చెప్పే విషయం. ఒక శరీరాన్ని విడిచిన ఆత్మ మరో శరీరంలో ప్రవేశించేంత వరకు శూన్యంలో తిరుగుతుంది. అలా శూన్యంలో తిరిగే ఆత్మని వెనక్కి రప్పించగల విద్య పరకాయ ప్రవేశానికి మూలం. క్రీస్తుకు పూర్వం ఎంతో ముందుగానే విక్రమార్కుడు ఈ పరకాయ ప్రవేశం ద్వారా ఓ చిలక దేహంలో ప్రవేశించేటట్టు మనకు సాక్ష్యాధారాలున్నాయి. జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారికి ఈ విద్య బాగా తెలుసునని పెద్దలు చెప్తారు. ఏదో ఓ రోజున ఈ అత్యద్భుత విద్యలో విజయం సాధించి విజయ భేరి మ్రోగిస్తాను.